బాలకులారా, ఒక ముఖ్యమైన పని మీద దగ్గరున్న గ్రామానికి వెళ్తున్నాను. మీరు భోజనం చేసి నిద్రపోండి. నేను తిరిగి వస్తానికి సమయం అవుతుంది. నందు, భోజనం తర్వాత వీళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వద్దు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. ఖచ్చితం గురుదేవా. బాలకులారా, త్వరగా భోజనం చేసి మీరు వెళ్ళి నిద్రపోండి. ఎందుకంటే దూరంలో ఒక కొండ కనిపిస్తుంది కదా, దాని పేరేంటో తెలుసా? ఆకలి కొండ. అది చాలా భయంకరమైనది. అవును, ఎవరైనా ఆ కొండకి వెళ్తే ఆ కొండ వాళ్ళని తినేస్తుందట. వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదట. అది అలాంటి భయంకరమైన కొండట. మీరు చెప్పేదాన్ని ఎలాంటి నిజం కనిపించట్లేదు. అది కాకుండా ఈ కొండ మా అందరినీ భయపడుతోంది. మిగతా వాళ్ళు భయపడుతున్నారో లేదని నాకు మాత్రం సరిగ్గా తెలీదు, కానీ మన మహాబలవంతుడైన భీముడు బాగా భయపడుతున్నాడు. సరే సరే, అందరూ నవ్వటం ఆపి వెళ్ళి పడుకోండి. ఈ ఆకలి కొండలో ఎవరు నవ్వుతున్నారు? పదండి వెళ్ళి చూద్దాం. ఎవరో మనల్ని భయపెట్టడానికి ఈ విధంగా చేస్తున్నారు. తెల్లవారబోతోంది. సూర్యోదయం కానివ్వు. ఆ వెలుగులో ముందుకు వెళ్దాం. మేము మీలాగా చేతకని వాళ్ళం కాదు. సూర్యుడు ఉదయించేంత వరకు వేచి ఉండడానికి. నేను హస్తినాపురానికి యువరాజుని. పదండి మనం వెళ్దాం. వెళ్ళొద్దు, అది ఆకలి కొండ సిపాయిల శబ్దమే. అది వెళ్ళొద్దు, చెప్పేది వినండి. నందు అన్నయ్య, ఈ ఆకలి కొండ రహస్యాన్ని ఎవరైనా బయటికి తీసుకురావాలి. మీరేమనుకుంటున్నారు యుధిష్ఠిర అన్నయ్య? నువ్వన్న మాటను అంగీకరిస్తున్నాను. దుర్యోధనుడు మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి బయలుదేరారు. నందు అన్నా, తమరు చెప్పిన మాటలో కొంచెం సత్యం ఉన్నను. దుర్యోధనులకు మన సహాయం తప్పక అవసరం. స్నేహితులారా, ప్రజలు వస్తున్నారు. చాలా మంది ప్రజలు వస్తున్నారు. రండి, వాళ్ళని మనం పట్టుకొని మహారాజు గారికి బహుమతినిద్దాం. వాళ్ళని తిని ఆయన సంతోషపడతాడు. ఎవరది? ఎవరెక్కడైనా గట్టిగా నవ్వుతోంది? నేను హస్తినాపురానికి యువరాజుని, దురదృష్టనుడికి దుర్యోధనుడిని. మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, బయటికి రండి. పట్టుకోండి వాళ్ళని, పట్టుకోండి వాళ్ళని. అన్నయ్య, వీళ్ళు మనల్ని ఏం చేస్తారు? తెలీదు. పైకి వెళితేనే మనకు కూడా సరిగ్గా ఏంటో తెలుస్తోంది. నందు అన్నయ్య చెప్పింది నిజమే. వీళ్ళు ఆ కొండల్లో ఉండే సిపాయిలు. ఆగండి, ఆగండి అక్కడే. మీరు ఎవరైనా సరే, మీ ఒక్కొక్కరిని గమనిస్తాను. చాలా ఏళ్ల తరువాత నాకు రుచికరమైన భోజనం దొరికింది. కడుపు నిండుగా తింటాను. త్వరగా అతన్ని పట్టుకోండి.
దుశ్శాసన పారిపో! నకుల, సహదేవా! సిపాయిల్లారా, నేను వీళ్ళని ఆహారంగా స్వీకరిస్తున్నాను. నువ్వు వాళ్ళిద్దరిని చూసుకో. నాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. దేవతలారా, మీరెవరు? మీకు మీ బాలకులకు కోటానుకోటి నమస్కారాలు. ఒకసారి నేను నాకు తెలియకుండానే ఒక ముని తపస్సును భంగం చేశాను. నాలో ఉన్న అహంకారానికి ఆయన నాకు శాపాన్నిచ్చారు. నా సిప్పాయిల్ని ఎవరైతే చంపుతారో అంతదాకా నేను, నా సిప్పాయిలు కొండ రాళ్లుగా కలిసి ఉంటామని శాపమిచ్చారు. కొన్ని యుగాల శాపం నుంచి మాకు విముక్తిని చూపించారు. బాలకులారా, నన్ను మీరు క్షమించండి. నాకు అనుమతినివ్వండి. అర్జున, ఇవాళ నువ్వు ఈ ఆకలికొండలో జరిగే అన్యాయాన్ని తీర్చావు కాబట్టి ఆ ఆకలికొండ శాపాన్ని కూడా నువ్వు తీర్చావు. ధన్యవాదాలు గురుదేవా. చిరంజీవిగా ఉండు.